ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. గత పాఠంలో 1 యోహాను పత్రికను గురించిన ఉపోద్ఘాతం విన్నాము. ఈ పత్రికను రాసింది పరమార్థ జ్ఞాని అయిన యోహాను. యోహాను ఎఫెసు సంఘ కాపరి. ఆ సంఘమును స్థాపించిన వాడు భక్త పౌలు. యోహాను 3 పత్రికలు చివర రాసినవి. పత్మసులో తాను ప్రవాసి అయినప్పుడు ఈ పత్రికలు రాశాడు. క్రీస్తు శకం 100వ సంవత్సరంలో ఈ పత్రిక రాయబడింది. యోహాను ఎఫెసులోనే చనిపోయాడు. అక్కడే సమాధి చేయబడ్డాడు. ఎఫెసు సంఘంలో 3వ తరం క్రైస్తవులున్నారు. మొదటి దినాలలో వారెంతో ఉద్రేకంతో సాక్ష్యమిచ్చారు. ఇప్పుడు వారి క్రైస్తవం యాంత్రికమైపోయింది. యేసు ప్రభు స్వయంగా ఈ ఎఫెసు సంఘానికి ఉత్తరం రాశాడు. యేసు చెప్పగా దాన్ని రాసింది యోహానే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, మొదట నీకుండిన ప్రేమను వదిలావని నీ మీద నేరము మోపుతున్నాను. దేవుని చేత ప్రత్యేకించబడి ఆయన వాడుకునేందుకు మేము అర్హమైన పాత్రలం అనే అవగాహన వారికి అంతరించింది. అక్రమము విస్తరించడము చేత అనేకుల ప్రేమలు చల్లారే సందర్భంలో యోహాను ఈ పత్రిక రాశాడు. అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉన్నదో, మేము ఏది విన్నామో, కన్నులార ఏది చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచాయో అది మీకు తెలియచేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైంది. తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిస్తూ దానిని మీకు తెలియపరుస్తున్నాము. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియచేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవటానికి మేము ఈ సంగతులను మీకు రాస్తున్నాము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు వెలుగు. యోహాను విశ్వాసులను చిన్న పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. దేవుని బిడ్డలం మనమందరము వెలుగై ఉన్న దేవునితో సహవాసము కలిగి ఉండాలి. సంఘంలో గ్నోస్తిక వేదాంతమని ఒక ఆలోచన ధోరణి మొదలైంది. యోహాను ఒక కాపరిగా ఇది పసికట్టాడు. ఈ గ్నోస్తిక వేదాంతులు తమకు అతీత జ్ఞానమున్నదని అతిశయించారు. యేసు దేవుడని, ఆయనకు దేవత్వము ఉన్నదని వీరు ఒప్పుకుంటారు గాని యేసుక్రీస్తు మానవత్వాన్ని ఒప్పుకోరు. యోహాను ఈ తప్పును సవరిస్తున్నాడు, ఖండిస్తున్నాడు. అసలైన క్రైస్తవ జ్ఞానమంటే ఏమిటో వివరిస్తున్నాడు. ఆది నుండి ఉన్న జీవవాక్యమిది. ఆది అంటే ఆరంభం. ఏ ఆరంభం? 3 ఆరంభాలున్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆరంభముంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇది తేదీ లేని ఆరంభం. భూమి ఆకాశాలను దేవుడు ఎప్పుడు సృజించాడో మనకు తేదీ తెలియదు. ఎన్ని లక్షల సంవత్సరాల క్రిందట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం జరిగింది. ఈ వాస్తవాన్ని మనం నమ్మాలి, ఒప్పుకోవాలి. భూమి ఆకాశముల సృష్టికర్త అయిన దేవుడు ఈ వచనం మీదనే దేవుని వాక్యమంతా ఆధారపడి ఉండేటట్లు చేశాడు. ఎవరూ సృష్టించకుండా ఈ భూమి ఆకాశాలు ఎలా ఉనికిలోకి వచ్చాయి? దానంతట అదే ఈ సృష్టి రూపొందలేదు. సృష్టికర్త ఉన్నాడు. నిత్యుడైన దేవుడు సమస్తానికి సృష్టికర్త. దేవుని సంకల్పం ఎంతో గొప్పది. మానవ బుద్ధికి అందని అతీత సత్యమది. తాను సృజించిన దాన్ని దేవుడు ఎలా చేశాడో మనకు తరగతి పెట్టి నేర్పలేదు. దేవుడు సృజించాడు. ఆయన సృష్టికర్త. తేదీలు నిర్ణయించడానికి అంత ప్రయాసపడడం ఎందుకు? దేవుడు సృష్టికర్త అనే విశ్వాసం చాలు.
మరొక ఆది ఉంది. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆదియందు వాక్యమున్నది, ఆ వాక్యము దేవునితో ఉన్నది, ఆ వాక్యము దేవుడే అయి ఉన్నది. ఆ వాక్యము ఆదియందు దేవునితో ఉంది. సమస్తము ఆయన మూలముగానే కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. నిత్యత్వంలోని సంగతి ఇది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన అనాది కాలము నుండి ఉన్న మహాప్రాచీనుడు, నిత్యత్వం నాటివాడు. ఆదియందు దేవుడు వాక్యం, ఆ వాక్యము ఆది నుండి ఉన్నది. ఈ ఆరంభానికి ఆది లేదు, ఇది అనాది. సృష్టికర్తకు ఆది లేదు. నీవు ఎన్ని లక్షల సంవత్సరాలు వెనక్కు వెళ్ళినా నిన్ను కలుసుకునే యేసు నిత్యత్వంలోనివాడు. ఆయన కాలానికి స్థలానికి అతీతుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది. బెత్లెహేములో జన్మించిన యేసే శరీరధారి అయిన వాక్యం. ఇక 3వ ఆరంభం ఇదిగో ఇక్కడే 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆది నుండి ఏది ఉండిందో ఆ జీవవాక్యం. యేసుక్రీస్తు లోకములో అవతరించిన శరీరధారి అయిన వాక్యమే. యేసుకు 30 ఏండ్ల వయస్సు వచ్చినప్పుడు యోహాను ఆయనను కలుసుకున్నాడు. యోహాను అతని సోదరుడైన యాకోబు ఆయనను యెరూషలేములో కలుసుకున్నారు. వారు తమ తండ్రి అయిన జెబెదయితో కలిసి వలలు బాగు చేసుకుంటున్నారు. అప్పుడు యేసు వారి వద్దకు వచ్చి అన్నాడు, నన్ను వెంబడించు. వారు తమ తండ్రిని, తమ జాలరి వృత్తిని విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఇప్పుడు ఈ పత్రికా రచయిత యోహాను అంటున్నాడు, నేను మీకు ఆయనను గురించి చెబుతున్నాను. యేసు వ్యక్తిత్వాన్ని చక్కగా వర్ణిస్తున్నాడు. మా చెవులతో విన్నాము, కన్నులతో చూచాము, ఆయనను తేరి చూచాము, నిదానించి కనుగొన్నాము. చేతులతో ఆయనను తాకాము, స్పృశించాము. యోహాను యేసు అవతారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ యేసును యోహాను స్వయంగా ఎరుగును. తాను ఆయన శిష్యుడు, అపుస్తలుడు. యోహాను యేసు స్వరం విన్నాడు. యేసే దేవుడు. తాను విన్న యేసు స్వరం దేవుని స్వరమే. కన్నులారా అపుస్తలులు యేసును చూచారు. ఇప్పుడు మనం ఆత్మనేత్రాలతో మాత్రమే ఆయనను చూడగలం గాని అలనాడు వారు భౌతిక నేత్రాలతో ఆయనను చూచారు. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలో పేతురు అన్నాడు, మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసిస్తూ మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ చెప్పనశక్యము మహిమాయుక్తము అయిన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో సందేహించే తోమాతో ప్రభు అన్నాడు, నీవు వ్రేలు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నీవు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ రోజున మనం విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నాము. తోమా చూచి ఎంత నమ్మగలిగాడో ఈ రోజున మనం విశ్వాసమును బట్టి కూడా అలాగే చూడగలం. యేసును వారు నిదానించి చూచి కనుగొన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తాడో అలాగే విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. పాముకాటు చేత చావబోయే వారందరూ ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని తేరిచూచినందున బ్రతికారు. అలాగే యేసుక్రీస్తును నిదానించి కన్నులెత్తి చూస్తే మనకు రక్షణ ప్రాప్తిస్తుంది. చూస్తే రక్షణ, నిదానించి చూస్తే పరిశుద్ధత. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము.
ఒక క్షణం చూడడం కాదు, క్రీస్తును నిదానించి కనుగొన్నవారే ధన్యులు. విశ్వాసనేత్రాలతో యేసు సౌందర్యాన్ని రెప్పవాల్చకుండా చూడాలి. అదే మనకు మహానందం. ఆయనను చేతులతో తాకాము అంటున్నాడు యోహాను. మేడగదిలో యోహాను యేసు వక్షస్థలాన ఆనుకొని బల్ల ముందు కూర్చునేవాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 39-40 వచనాలలో ప్రభువు తన పునరుత్థానం తరువాత శిష్యులతో అన్నాడు, నేనే ఆయనను అనటానికి నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టుకొని చూడండి. నాకు ఉన్నట్లుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవు. తన చేతులను పాదాలను వారికి చూపాడు. వారు ఆయనను తాకారు, ఆయనను స్పృశించారు. శ్రోతలు వింటున్నారా? క్రీస్తు శకం 67లో పౌలు చనిపోయాక సంఘంలో ఓ విచిత్రమైన సిద్ధాంతం రవాణా అయి వచ్చింది. ఈ ఆలోచన ధోరణినే గ్నోస్తిక వేదాంతం అంటారు. వీరికి అతీత జ్ఞానముందని చెప్పుకుంటారు. సాధారణ క్రైస్తవులకు లేని అధిక జ్ఞానముందని వీరి అతిశయం. యేసు పుట్టినప్పుడు మానవుడు. ఆయన జన్మ సమయంలో అది శరీరమే, మానవ శరీరం, భౌతిక పదార్థం. ఆయన బాప్తిస్మము పొందినప్పుడు క్రీస్తు ఆయన మీదికి వచ్చాడు. అయితే శిలువ మీద క్రీస్తు ఆయనను విడిచిపెట్టాడు అని వేదాంతం చెబుతారు వీరు. ఇది తప్పుడు బోధ. వాక్యము శరీరధారి అయి జన్మించింది అని యోహాను ఖండితంగా చెబుతున్నాడు. ఆయన మృతులలో నుండి లేచినప్పుడు కూడా ఇంకా మానవుడే. ఆయనను మేము తాకాము అంటున్నాడు యోహాను. యోహాను విన్నాడు, చూచాడు, అనుభవించాడు, తాకాడు. ఆ జీవము ప్రత్యక్షమైంది. దానిని అందరూ చూచారు. అది ప్రత్యక్షం, సాక్షాత్కారం. ఆ జీవవాక్యం యేసుక్రీస్తే. యేసుక్రీస్తే లోగోస్ అవతారం. నిత్యజీవం అంటే యేసు అనే వ్యక్తి, క్రీస్తు వ్యక్తిత్వం. నీకు క్రీస్తు ఉంటే నిత్యజీవం ఉంది. క్రీస్తు లేకపోతే నిత్యజీవము లేదు. క్రీస్తునందు విశ్వసించిన వారే నిత్యజీవులు, నిత్యజీవ వారసులు. నిత్యజీవ ప్రాప్తి వారికే. భక్త యోహాను నిత్యజీవమును నిర్వచిస్తూ యేసుక్రీస్తే నిత్యజీవం అంటున్నాడు. ఇక ఈ పాఠంలో మరో అంశం సహవాసం. మనం దేవునితో సహవాసం అనుభవించగలం. నీకు నాకు దేవునితో సహవాసం, దేవుని సహవాసానందం మనం అనుభవిస్తాము. ఇదెంత గొప్ప భాగ్యమో చూడండి. మాతో కూడా మీకు సహవాసం ఉండాలంటే మేము చూచింది, విన్నది మీరు తెలుసుకోవాలి. విశ్వాసులందరికీ పరస్పర సహవాసం. విశ్వాసులకు ఒకరితో ఒకరికి సహవాసం ఉంటుంది. మనందరి సహవాసం తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. ఇది ఎడతెగని సహవాసం. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు అపరిశుద్ధుడు. ఈ అగాధాన్ని పూడవడం ఎలాగా? మానవుణ్ణి దేవుణ్ణి ఒక చోటికి ఎలా తేగలము? ఇద్దరు సమ్మతి పడకుండా కూడి నడవగలరా? యోహాను ఈ పరమసత్యంలో ఇమిడి ఉన్న 3 ముఖ్యాంశాలు మనతో పంచుకుంటున్నాడు. అందులో 2 మానవ పద్ధతులు, అవి పనిచెయ్యవు. 3వది దేవుని పద్ధతి, అదే సరైంది. అది యోహాను ప్రతిపాదిస్తున్నాడు. ఇంతకు సహవాసము అంటే ఏమిటి? గ్రీకు భాషలో కొయినోనియా అంటారు. అనగా పరస్పరం పంచుకోవడం. ఒకరు ఒకరితో పంచుకునే ప్రక్రియనే కొయినోనియా సహవాసం అంటాము. ఇది సమిష్టి అనుభవం. యేసుక్రీస్తును, ఆయనను గురించిన శ్రేష్టమైన వాటిని అందరూ కలిసి పంచుకోవడం. ఈ సహవాసానికి కర్త యేసుక్రీస్తే. ఆయనను బాగా ఎరిగిన వారే ఈ సహవాసంలో పాల్గొనగలరు. ఆయనను రక్షకునిగా, ప్రభువుగా ఎరిగిన వారే ఈ సహవాసానందం అనుభవించగలరు. హలో అంటే హలో అనుకొని
ఎవరి దారిన వారు పోవటం కాదు. కలిసి ఆడుకోవడము కాదు, పాడుకోవడము కాదు. క్రీస్తునందలి ఆధ్యాత్మిక భాగస్వామ్యమిది. వనసంతర్పణ భోజనం మాత్రమే కొయినోనియా సహవాసం కాదు. యేసుక్రీస్తు, ఆయనకు సంబంధించిందంతా ఒకరితో ఒకరు పంచుకోవడం, యేసు ప్రేమను పెంచుకోవడం, అది కొయినోనియా. క్రీస్తునందు కలిసి తరతమ భేదాలను మరచి బ్రతకటం కొయినోనియా. యేసుక్రీస్తును గురించిన మాటలు, పాటలు, పని, ప్రణాళిక, ప్రార్థన, వాక్యం, పరస్పర అనుభవాల అవగాహన, ప్రశంస, ప్రోత్సాహం, సానుభూతి, సంతోషం మొదలైనవన్నీ వెరసి సహవాసం. ఇదే కొయినోనియా సహవాసం. మనం ఒకరితో ఒకరము కలిసి ఉంటూ అందరము తండ్రితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవసిస్తాము, ఆనందిస్తాము. ఇది ఆనందం. ఇక మన సంతోషం, ఆనందం పరిపూర్ణమవడానికి ఈ సంగతులు రాస్తున్నాను అని యోహాను చెప్తున్నాడు. మీకు పూర్ణానందం కలిగేందుకు ఈ మాటలు చెబుతున్నాను. ఈ సహవాసానందం సంపూర్ణమైనది. ఇందులో నిండుదనం ఉంది, వెలితి కనపడదు. సాధారణంగా కొయినోనియా ఒక క్రియగా వ్యక్తమవుతుంది. ప్రభువు బల్ల, దాతృత్వము, ప్రార్థన ఇవన్నీ సమిష్టిగా కొయినోనియా. అయితే ఇక్కడ ఆనందాన్ని కొయినోనియాతో జత చేస్తున్నాడు యోహాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలన్నాడు, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. శ్రోతలు వింటున్నారా? వాక్యం బోధించటంలో ఎంతో ఆనందమున్నది. వాక్యం విని ప్రజలు తమ పాపాలను గురించి పశ్చాత్తప్తులై ప్రభువును నమ్ముకున్నప్పుడు ఎంతో ఆనందం. ఇథోపియా నపుంసకుడు ఫిలిప్పు వాక్యం చెబితే విన్నాడు. ఆనందమయుడై తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించటంలో ఎంతో ఆనందమున్నది. యోహాను ఈ పత్రిక రాయటంలో ఉద్దేశ్యం కూడా అదే. యేసుక్రీస్తు గుణాతిశయములను పంచుకొని మనమందరము ఆనందించాలి. మన సంతోషము పరిపూర్ణమవడానికి మేము ఈ సంగతులు రాస్తున్నాము అంటున్నాడు యోహాను. ఈ పత్రికను చదివేవారు, వినేవారు దేవునికి సన్నిహితులవ్వాలని, మనుషులంతా ఒకరినొకరు ప్రేమించుకోవాలని, అందరూ ప్రభువును ప్రేమించాలని యోహాను ఆకాంక్ష. అందరి ఆనందం పరిపూర్ణం కావాలని అతని కోరిక. క్రైస్తవ అనుభవం ఆనందమే. పశ్చాత్తప్తుడైన పాపి ప్రభువు దగ్గరికి వస్తాడు. పాపాలను ప్రభువు క్షమిస్తాడు. అతని రక్షణానుభూతి మహానందమే. ఆ ఆనంద సుదినము నా యేసును నమ్ము దినము అంటూ విశ్వాసి హృదయం గానం చేస్తుంది. యేసును గురించిన మాట, యేసును వ్యక్తిగతంగా అనుభవించడానికి బోధకుని నోట వెలువడుతుంది. ఉత్తరం రాసినా, మాట్లాడినా, బోధించినా ప్రజలు యేసును రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించేటందుకే. క్రీస్తుతో సహవాసానికి ఫలితం ఆనందం. యోహానుకు క్రీస్తుతో వ్యక్తిగత అనుభవమున్నది. అతడు క్రీస్తును చూచాడు, విన్నాడు, తాకాడు, ధ్యానించాడు, అనుభవించాడు, ఆనందించాడు. అదే సందేశం మనకు ఈ పత్రిక ద్వారా తెలియచేస్తున్నాడు. యేసు మాట విన్నవాడు ఇతరులకది వినిపించాలి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 17వ వచనం. సిద్కియా రాజు ఇర్మియాను అడిగాడు, యెహోవా వద్ద నుండి ఏ మాటైనా వచ్చిందా? ఈ పత్రికా రచయిత అయిన యోహాను యేసును చూచాడు, తేరి చూచాడు, నిదానించి కనుగొన్నాడు. కన్నార్పకుండా యేసు సౌందర్యాన్ని తిలకించి పులకించాడు. యేసు రూపం ఊహాచిత్రం కాదు, ఆయన వాస్తవ వ్యక్తి.
ఆయనను స్పృశిస్తామో ఆయన నిన్ను నన్ను స్పృశిస్తాడు. యేసు వాస్తవ మానవుడు, సాక్షాత్తు దేవుడే మానవుడై మన మధ్య నివసించాడు. యేసు ఆది నుండి ఉన్నవాడు. యేసే జీవవాక్యం, దేవుని వాక్యం, లోగోస్ వాక్యం. ఇదే రాజ్య సువార్త, ఇదే ఏకైక సువార్త, ఇది కృపావాక్యం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనంలో ఇది రక్షణ వాక్యమని చెప్పబడింది. ఇదే సమాధాన వాక్యం. ఇది సిలువను గూర్చిన వార్త. ఇది సత్యవాక్యం. ఈ నీతివాక్యమందు మనము అనుభవము కలిగి ధన్యులమవుతాము. ఇది హితవాక్యం, అనగా ఆరోగ్యము కలిగించే వాక్యమిది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇది జీవవాక్యమని పేర్కొనబడింది. యోహాను రాస్తున్నది, మనకు చెబుతున్నది ఈ జీవవాక్యమే, అనగా యేసుక్రీస్తే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.